10 మంది ఆలోచన తీసుకుంటారన్నమాట. కాడికి ఏ ఆలోచన పనిచేయదు, ఎటు కాకుండా జీవితం గందరగోళం అయిపోతుంది ఇలాగే. అందుకని ఈ సమాజం నువ్వేం చేసినా సరే, ఎంత మంచి పని చేసినా అదిగో బాగుపడిపోరు అంటారు. అదే నువ్వు పాడైపోయానుకో పాడైపోరు అంటారు. నువ్వు మీడియంగా ఉన్నావు అనుకో బాగుపడరు, ఇలా చెడిపోరు, ఇలాగే ఉంటారు. చూసారా? కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే సమాజం నిన్ను ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటుంది. నిన్న నేడు ఏకరీతిగా ఉండేది దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ గురి, నీ గమ్యము, నీ దృష్టి దేవుని మీద ఉండాలి, దేవుని వైపు ఉండాలి. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారు శూర కార్యాలు చేస్తారంట, గొప్ప కార్యాలు చేస్తారంట. ఆమేన్. ఒక్కటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, దేవుడు మెచ్చుకుంటున్నాడా లేదా? నేను ఒకటే, అందరికంటే ముందు వస్తాను ఇక్కడికి, వచ్చిన వాళ్ళు కూర్చోటే కుర్చీలు బాగున్నాయా లేదా, ఇది ఎలా ఉందా, అది ఎలా ఉందా, అన్నీ అబ్జర్వ్ చేసుకుని, ప్రభా ఇందులో ఏమన్నా లోపాలు ఉంటే క్షమించు, అందరికీ ఏ లోటు లేకుండా ఉండాలి, సర్వసమృద్ధి ఉండాలి. నువ్వు ఆశపడి దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా మనుషులందరికీ కూడాను. మనం ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారు, ఒక 20 రూపీస్ పెడితే ఎంత బాటిల్ వస్తుంది మనకి, ఆ వాటర్ అక్కడ పెట్టేస్తారు, అయిపోతుంది. నేనేమనుకున్నానంటే అట్లా కాదు, యెహోవా ఉత్తమైందని అనుగ్రహిస్తాడు. మరి ఆయన బిడ్డలకు మనం కూడా ఏదైనా ఎలా ఉండాలి, ఉత్తమంగానే ఉండాలి, మంచిగా ఉండాలి అన్న ఆలోచన కలిగితే చక్కగా మీరు అందరికి బిస్లెట్ బాటిల్ వచ్చాయా, మనకి ఎక్కడైనా ఇస్తారు అసలని? మా చిన్న పరిచర్య అండి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మీరు సపోర్ట్ చేయండి, మీరు ఎంకరేజ్ చేయండి, ఈ విధంగా చాలామంది అడుగుతూ ఉంటుంటారు. మేము ఎప్పుడు అలాగా, నేను చిన్నదన్ను, ఇది గొప్ప పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉన్నతమైన పరిచర్య, ఇది ప్రభు పరిచర్య. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నిన్ను తక్కువ అంచనా వేసుకుంటావో అక్కడ ఓడిపోయినట్టు లెక్క అనమాట. నువ్వు ఎప్పుడు పనికిరాని వ్యక్తిగా నువ్వు ఊహించుకుంటావు, అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. దావీదన్నలు గొప్పోళ్ళే, బలవంతులే, ఖడ్గం ఉంది, యుద్ధం వచ్చి అన్నీ వచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, గొల్లియాతు కంటే మేము తక్కువ వాళ్ళమే, గొల్లియాతు కంటే మేము బలహీనులమే, గొల్లియాతుని ఎదిరించే ధైర్యం మాకు లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, అలాగైపోయారు. కానీ ప్రియులరా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరో దావీదు చూసినట్లయితే ఏమంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేనేదైనా సాధిస్తాను, నేనేదైనా జయిస్తాను, నేనేదైనా సరే నా దేవుడి ద్వారా నేను సాధించగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, వారు ఏం చేస్తారంట, శూర కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దావీదు అన్నదమ్ములేమో గొలియాతు వైపు చూస్తున్నారు, దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దావీదు అన్నదమ్ములేమో సమస్య వైపు చూస్తున్నారు, దావీదేమో పరిష్కారం వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. దావీదు అన్నదమ్ములు, సౌలు, రాజులు అందరూ ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ పతనాన్ని చూస్తూ ఉన్నారు. దావీదు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేల్ విజయాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట ఎటువంటి సమస్య ఉన్నా, ఎంతటి సమస్య ఉన్నా దయచేసి అపజయాన్ని చూడొద్దు, విజయమే. ఆమేన్, విజయమే. ఎందుకంటే యు ఆర్ మోర్ దెన్ కాంకరర్, నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తివి. ఎలాగొస్తుంది బ్రదర్ విజయం? నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది. రెజ్లింగ్ కూడా కాదు, ఏమంటారు, కుస్తీ పోటీలు ఉంటాయి కదా, అందులో భర్త చాలా ప్రాక్టీస్ చేశాడు, ఆ రింగ్లోకి వెళ్ళాడు, ఎదుటి వ్యక్తితో బాక్సింగ్ చేస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కొట్టాడు, ఇక్కడ దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది, ఎన్నో బాధలు అనుభవించాడు, చాలా రక్తం కారింది. చివరికి ఏం చేశాడంటే, ఏ విధంగానైతే కింద పడ్డాడు, లేచాడు, అది చేసి ఇది చేసి ఫైనల్గా నెగ్గాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది. వాళ్ళ ఆవిడ పెద్దగా చదువుకోలేదు, ఇంటి దగ్గర ఉండిపోయింది, వంట చేసుకుంటూ ఉంది. వచ్చేసాడు, ఇంటికి వచ్చేసి అని చేశాడు, తలుపు కొట్టాడు, డోర్ ఓపెన్ చేసి భార్య ఇలా చెమట తుడుచుకుంటూ వచ్చిందనమాట. వచ్చినట్టు ఆయన ఏం చేశాడు, గోల్డ్ మెడలు, ప్రైజ్ మనీ అంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, భార్య చేతిలో పెట్టాడు. ఆవిడేమన్నా బాక్సింగ్ చేసిందా, రక్తం కార్చిందా, రింగ్లోకి వెళ్ళిందా, గడప దాటి బయటికి వెళ్ళలేదు. కానీ ఆవిడ చేతిలో ఏముంది, ప్రైజ్ మనీ ఉంది, ఆవిడ చేతిలో ఏముంది, గోల్డ్ మెడల్ ఉంది. హల్లెలూయా. చూసారా, యుద్ధం చేయలేదు, పోరాటం చేయలేదు,
ఏ విధమైనటువంటి సమస్యను ఆవిడ ఎదుర్కోలేదు, కానీ విజయం మాత్రం వచ్చి చేతిలో పడ్డది. కారణం ఎవరు? ఆమె భర్త. అలాగే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈరోజున దేవుడు నీ సమస్య కొరకు ఆయన వెల చెల్లించాడు. నీ యొక్క పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. ప్రతి దానికి వెల చెల్లించేశాడు. హల్లెలూయా. విజయం అన్నట్టుకు వచ్చి నీకు ఇచ్చాడు ఉచితంగాను. అత్యధిక విజయం అంటే ఇదనమాట. యుద్ధం చేయకుండా విజయం పొందుకోవటం, సమస్యను మనం ఎదుర్కోకుండానే పరిష్కారం పొందుకోవటం. ఎందుకనంటే ప్రతి దానికి ఆయన అనుభవించాడు. నీ నిమిత్తం, నా నిమిత్తం ప్రతి సమస్యను అనుభవించాడు. ప్రతి బంధకాలు కూడా ఆయన వెళ్ళాడు. ఆయన శోధన అనుభవించి ఆ శోధన ద్వారా వచ్చే ఫలితాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ప్రియులారు గమనించాలి. ఎందుకు బ్రదర్ ఇంతసేపు మేము ఆల్ నైట్కి వచ్చి కూర్చుంటున్నాం, ఎందుకని ఉపయోగం అనుకుంటున్నారే మీరు? ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. ఎందుకంటే ఎవరైతే ఇంత సమయం దేవునితో గడుపుతున్నారో, నాకు తెలిసి ఒక సంవత్సరం అంతా కూడా చర్చికి వెళ్ళిన కూడా ఇంత సమయం మీరు దేవుని సందులో గడపరు. ఎందుకంటే ఆదివారం వెళ్తారు మీరు, హడావుడిగా మరి ఆదివారమే కదా మంచి ఏదో కర్రీ తెచ్చుకుంటారనమాట. చర్చికి వెళ్ళి ముందే వండేసుకోవాలి, ఎందుకంటే ఉచ్చకు తినేచ్చు అని చెప్పేసి హడావుడి వండేసుకుంటారు. వండేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఎక్కడో పెడతారన్నమాట. పెట్టిన తర్వాత చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత ఒక పరిస్థితి ఎలాగుంటుంది? నా టైంలో ఒక ఆవిడ ముసలావిడ ఇలాగే, చాలా చిన్నప్పుడు మాట, ఈ ఉపవాస ప్రార్థన ఉండి శనివారం నైట్ వచ్చింది. ఉపవాస ప్రార్థనకు వచ్చింది, వెనకాల కూర్చున్నది అనమాట. మంచి ముసుగేసింది అనమాట. ముంచుకేసిన తర్వాత ఏమైంది? ప్రార్థన చేస్తున్నాం అందరూ కూడా ఆల్ నైట్ ప్రేయర్లోనే. మంచిగా ప్రార్థన నడుతున్నప్పుడు ఏమైందంటే మరి అందరూ నిద్రపోతున్నారని చెప్పేసి పాస్టర్ గారు ఏమన్నా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా స్తుతించండి, దేవుని స్తుతించిందంటే ఆవిడ ఏం చేస్తుందంటే స్తుతించడం మొదలు పెడతాం మానేసేసి చీ 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 అంటుంది. ఈ చీచీ అంటుంది రా బాబు అంటే ఏమైంది? ఇంతకని ఆవిడ ఏం చేసింది? ఈ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చేటప్పుడు ఏం చేసిందంట, మంచి చికెన్ కర్రీ వండుకుని, అప్పటికి ఫ్రిడ్జ్లు గిజ్జలు లేవు కాబట్టి ఒక ఉట్టు ఒకటి ఉంటే, ఉట్టు అంటే తెలుసో లేదేమో మీకు, ఒక తాడుతోటి ఉంటుంది అనమాట. అందులోనే మనం వంట చేసి అన్ని పెట్టుకుని దాన్ని కట్టేసి అటు భూమికి ఆకాశానికి మధ్యలో ఎలా కడతారనమాట దాన్ని తోడేసి. ఎందుకంటే ఇటు కింద నుంచి ఏమందుకో పైనుంచి ఏమి రాకుండా పెడతారన్నమాట. ఈవిడ ఏం చేసింది? ఎప్పుడైతే ఈ వంట అంతా చేసి కర్రీ అంతా మూట కట్టే ఉట్లో పెట్టేసి వచ్చిందో, వచ్చిన తర్వాత ప్రార్థన చేసింది అనమాట. ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రార్థనలో నిమగ్నం అయిపోయింది, కానీ మనసు అంతా ఎక్కడ ఉన్నదంటే ఆ ఉట్టు మీద ఉన్నటువంటి ఆ చికెన్ మీద ఉన్నదనమాట. ఈ చికెన్ మీద ఉన్నది ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈవిడికి ఒక ఇమాజినేషన్ జరుగుతుందనమాట. సడన్గా ఏమైందంటే వాళ్ళ ఇంట్లోకి ఒక కుక్క ఎంటర్ అయిందనమాట. ఈ కుక్క ఎంటర్ ఏం చేస్తుంది? ఈ ఉట్టు మీద ఉన్నటువంటి ఈ కూరని ఏం చేస్తుంది? ఎలాగైతే అందుకుని దాన్ని తినాలని చూస్తుంది అనమాట. సరిగ్గా అదే టైంకి పాస్టర్ గారిని చెప్పారంటే దేవునికి స్తోత్రం అంటే ఈవిడ స్తోత్రం చెప్పడం అనేసి ఏం చేస్తుంది? ఛీ 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 అంటుంది అనమాట. అంటే ఆ కుక్కను తోలుతుంది అనమాట. ఇంతకని ఈరోజు చాలామంది యొక్క మనసు ఎలా ఉంటుందంటే అక్కడ ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది అనమాట. దేవుని సందుకు వచ్చినట్టుగానే ఉంటారు, దేవుని సందులో స్తుతించినట్టుగానే ఉంటారు, సడన్గా అసలు రూపం బయటపడుతుంది అనమాట. దయచేసి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు మనసుతోటి, ఆత్మతోటి, సత్యంతోటి దేవుని స్తుతించాలి. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఇంక మేము అంతా కూడా ఆవిడ అంక అలా చూస్తున్నాం అంటే ఏం జరిగిందంటే తుల్లిపడిలు అయితే ఆవిడ ఎక్కడున్నది? చర్చిలో ఉన్నది. ఏది నా కూర అంటే కూర ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉన్నదనమాట. ఏం జరిగిందమ్మంటే ఇంకేం జరిగిందండి ఏం చెప్తుంది? అదే ఏదో కళ వచ్చింది, భ్రమ వచ్చిందని చెప్తుంది అనమాట ఆవిడ. ఎంతకని అలాగే ఈరోజు చాలామంది దేవుని సందుకు వస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నాం అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు, ఎంతో కాలంగా దేవుని సందుకు వెళ్తారు, కానీ ఏ ఫలితాలు ఉండవు. ఎందుకంటారు? ఇదే అనమాట. కాబట్టి ఆసక్తి విషయంలో మాంజులు కావద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రైజర్స్ అంట ప్రిజనర్స్గా ఉండలేరు. దేవుని స్తుతించేవారు ఏ సమస్యని బంధించడం దానివల్ల కాదనమాట. ఏ ఆర్థిక సమస్యలు, ఏ అప్పుల సమస్యలు, ఏ అనారోగ్య సమస్యలు, ఏ యొక్క గుడ్రాలతనము, ఏ యొక్క వివాహం లేకుండా ఉండటం, ఏ సమస్యని బంధించలేదు. ఒకవేళ బంధించిన క్షణాలు మాత్రమే, నిమిషాలు మాత్రమే, గంటలు మాత్రమే, రోజులు మాత్రమే. శాశ్వతంగా ఏ సమస్య నిన్ను బంధించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షారాన్ గుడ్రలతనము 90 సంవత్సరం దాకా బంధించిందంట. యేసుక్రీస్తు ప్రభువుని సమాధి 3 రోజులు మాత్రమే బంధించగలిగిందంట. యోనాను ఆ యొక్క చేప గర్భంలో 3 రోజులు మాత్రం ఉంచగలిగిందంట. ఆమేన్. తర్వాత ఖచ్చితంగా విడుదల. ఆమేన్. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉన్నది. హల్లెలూయా. ప్రతి తాళము కప్పకి ఒక తాళపు చెవి ఉన్నది. తాళపు కప్పకి తాళపు చెవి లేకుండా చేస్తారా? ఏమో లాక్ చూశారు కదా, అదొకటే కొనుక్కునే చేస్తారు మీరు. దానికి 4 ఇస్తాడు ఏకంగా. ఒక్క తాళానికే 4 కీస్ ఇస్తాడు కదా. అలాగే నీకున్న ఒక సమస్యకి 4 పరిష్కారాలు ఉన్నాయి. ఎందుకు అనుకోవస్తలే నువ్వు?
నా సమస్యకు పరిష్కారం లేదు. ఏమంటారు? నీకున్న సమస్యకి 4 పరిష్కారాలు ఉన్నాయి. నిన్న లాక్కున్నాను నేను. దానికి ఎన్ని తాళ్ళు ఇచ్చాడు తెలుసా? 4 కీస్ ఇచ్చాడు. 4 అంటే ఇప్పుడు నేను ఇంటి దగ్గర లేనప్పుడు నా భార్య దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. నా పిల్లకోటి నలుగురు మేము ఉన్నాం. 4 తాళాలు ఉన్నాయి. 4 కూడా మేము దాన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నీకున్న సమస్యకి దేవుడు 4 పరిష్కార మార్గాలు చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వేమంటావు? నా సమస్యకు పరిష్కారమే లేదు అసలేని కదా. ఇంకా దీని ఎవరి వల్ల కాదు బ్రదర్ అసలు అనేది, దీన్ని ఎవరు సాల్వ్ చేయలేరు అసలేనే. నువ్వు లాకేసి కూర్చుంటే ఎవడేం చేస్తాడు? నీ ఇంటికి ఒకటే లాక్ పెట్టాను, ఆ లాక్ ఏమో నువ్వు దగ్గర పెట్టుకుని దీన్ని ఎవడు ఓపెన్ చేయలేడు, ఇంకెవడు ఓపెన్ చేస్తాడు? ఇదే చాలామంది చేసేట్టుంది అనమాట. నీ సమస్యకి నువ్వు లాకేసి కూర్చుని దీన్ని ఓపెన్ చేయడం ఎవడి వల్ల కాదంటే ఇంకెవడి వల్ల అవుతుంది? అప్పుడు నీ వల్ల అవుతుంది అనమాట. ఎవరి వల్ల అవుతుంది అంటే నీ వల్ల అవుతుంది. నీ సమస్యను నువ్వే ఓపెన్ చేసుకోవాలి. నీ సమస్యకు నువ్వే పరిష్కారం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా సరే పరిష్కారం నువ్వే ప్రకటించాలి. సమస్య గురించి చాలా ఎక్కువ మంది ఎక్కువ సార్లు మాట్లాడుతుంటుంటారు. నువ్వు దేన్ని మాట్లాడుతావు దాన్ని అట్రాక్ట్ చేస్తావు. ఎవరు అంటాడు కదా, నేను దేని గురించి భయపడ్డానో, మాట్లాడానో, ఆలోచించానో అదే నా జీవితంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే సంతోషించేవారు సమస్యల్లో ఉండలేరంట. అంతే కదా. సమస్యలో ఉన్నాడు ఎలా సంతోషిస్తాడు? సంతోషించేవాడు సమస్యలు ఎలా ఉండగలుగుతాడు? అర్థమవుతుందా? అప్పుల్లో ఉన్నవాడు ధనవంతుడు కాలేడు. ధనవంతుడైనడు అప్పులు ఉంటాడా? అప్పులుంటే ధనవంతుడు ఎందుకు అవుతాడు కదా. అందుకని మనం ఏం చేయాలి? నాకు చాలామంది బ్రదర్ అప్పుల్లో ఉన్నావు అంటే నేను ఏమన్నా తెజా, నేను ఐశ్వర్యవంతుడని ప్రేయర్ చేయండి అమ్మా అన్నాను నేను. అంతే కదా. బ్రదర్ చీకట్లో ఉన్నావు అంటే లైట్ వేయండి అమ్మ, అయిపోయింది కదా. ఇంకా లైట్ వస్తే చీకటి ఎందుకు ఉంటుంది కదా. దేవా అప్పు తీర్చు, ఇది కాదు ప్రార్థన. మరి ఏం చేయాలి? నన్ను ఐశ్వర్యవంతుని చేసినందుకు వందనాలు, నన్ను గొప్పవాడిని చేసినందుకు వందనాలు, నన్ను ఆరోగ్యవంతుని చేసినందుకు వందనాలు. ఆమేన్, అయిపోయింది. సమస్యను అసలు మాట్లాడొద్దు, చూడొద్దు. ఇదే ఆదికాండం 1:2 చదివినప్పుడు నాకు ఇది బాగా అర్థమైంది అనమాట. అక్కడ దేవుడు ఏం చేశాడంటండి, వచ్చాడంట. వచ్చేసరికి ఎలాగుందంట 2వ వచనంలో, భూమి చదువుదాం. గాల్లో మాటలు చెప్పేస్తున్నాను అనుకుంటారు మళ్ళీ చాలామంది. అసలు ఎక్కడ వాక్యం చూపించట్లేదు ఈయన. ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. పైగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండే. దేవుని ఆత్మ కూడా ఉన్నాడు అక్కడ. ఇది ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో ఉన్నదనమాట. భూమి నిరాకారంగా, బ్రదర్ నా జీవితం నిరాకారంగా మారిపోయింది. నా బ్రతుకు అసలే బస్ స్టాండ్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు కదా. ఎన్ని బస్సులు వస్తాయి పోతాయి కానీ ఒకటి నిలబడతా అక్కడ కదా. అలాగా నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది బ్రదర్. అందరూ వస్తున్నారు, వాళ్ళు గమ్యాలు చేరుకుంటారు, కానీ నా బ్రతుకు మాత్రం ఇలాగే ఉంటుంది. శూన్యం, ఏం కనిపించట్లేదు బ్రదర్. భవిష్యత్తు అంతా శూన్యం అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు అప్లై చేసినా, ఎన్ని మ్యాచెస్ వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా విఫలమే, శూన్యం. చీకటి అగాధ జలములపై కమ్మేసిందంట. చీకటే, ఎటు చూసినా చీకటే, ఏం చేసినా చీకటే. మరి ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడు వచ్చాడు అక్కడికి. దేవుడు వచ్చి ఏం చేయాలి? అయ్యో నిరాకారంగా ఉన్నదే, శూన్యంగా ఉందే, చీకటి ఉన్నదే అని చెప్పి వాటి గురించి మాట కూడా మాట్లాడతలేదు ఆయన. అసలు వాటిని పట్టించుకోవట్లేదు. ఈ సత్యం చెప్తుంటే ఎవరు స్వీకరించట్లేదు. ఊరుకోండి బ్రదర్, సమస్య గురించి చెప్పొద్దు అంటారేంటి? మరి ఇప్పుడు ఆ గంట సేపు సమస్య చెప్పారు, పోనీ తీరిందా? సరే నీ సమస్య చెప్పమ్మా, గంట సేపు చెప్పింది ఆవిడ. సరే మరి ఉంటానంటే ఉంటామేంటి? ఆ సమస్య కోసం అలా నేను ఒక గంట ప్రార్థన చేయాలంట. ఇప్పుడు ఆవిడకే గంట ప్రార్థన చేస్తే మరి ఎంతమందికి ఎంత సమయం పెట్టాలి మనం? నేను చెప్పానమ్మా, దేవుడు వచ్చాడు, చీకటి ఉంది, అగాధం ఉంది, శూన్యం ఉంది, గందరగోళం ఉంది, అంతా అక్కడే ఉంది. 3వ వచనంలో దేవుడు, ఆమేన్, దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగాక. శతకోటి సమస్యలకు ఒకటే పరిష్కారం ఇక్కడ. నీకు భర్తతో సమస్య ఉందో, పక్కింటి ఆవిడతో సమస్య ఉందో, బాస్తో సమస్య ఉందో, ఉద్యోగంలో సమస్య ఉందో, గర్భసంచిలో సమస్య ఉందో, సైట్గా పెయిన్ ఉందో, బ్యాక్ పెయిన్ ఉందో, సైనస్ ఉందో, థైరాయిడ్ ఉందో,
ఏ సమస్యలున్నా కూడా సర్వరోగ నివారణి ఒక్కటే. ఏమన్నా దేవుడు? వెలుగు కలుగుగాక. హల్లెలూయా. ఏం కలగాలంట? వెలుగు వచ్చిందంటేనే కదా మీరు ఎవరి ముఖం ఏంటో కనపడుతుంది. చీకట్లో అయితే ఇంకే ముఖం కనపడదు, అంతా ఒకటే బ్లర్గా ఉంటుంది అనమాట, బ్లాక్గా ఉంటుంది కదా. వెలుగు వచ్చినప్పుడే నీ యొక్క పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే వెలుగు కలుగుగాక, వెలుగు కమ్మని పలికెను. హల్లెలూయా. వెలుగు కమ్మని పలికెను. నేను ఈ సత్యాన్ని కొన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను. అమ్మా అసలు ఎవరు నమ్మి సీరియస్ అయిపోయి ఇవ్వాల. బ్రదర్, నా భర్త వేరే ఆమెతో ఉంటున్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. మరి ఏంటమ్మంటే ప్రేయర్ చేయాలంట. ఏమైనా ప్రేయర్ చేయాలి? ఆవిడ గురించి ప్రేయర్ చేయాలంట. ఆవిడ గురించి ప్రేయర్ ఎందుకు అన్నాను నేను. నీ గురించి అయితే ప్రేయర్ చేద్దాం, పోనీ ఆవిడ గురించి ప్రేయర్ ఎందుకు మనకు అసలేని? ఆవిడ ఎవరు? అర్ధంతరంగా వచ్చిన ఆవిడ, అక్రమంగా వచ్చిన ఆవిడ. మళ్ళీ ఆవిడ కోసం మన ప్రార్థన ఏంటి? మరి అసలు ఆవిడే కదా నా సమస్య. నేను అసలు ఆయన భార్యని, నా దగ్గర ఉండలేదు, ఆయన దగ్గర ఉంటున్నాడు అంద. మరి అదే ప్రేయర్ చేద్దాం, నీ దగ్గర ఉండాలని ప్రేయర్ చేద్దాం. ఇంకా అదే కదా సమస్య సాల్వ్ అయిపోద్ది కదా. లేదు, అసలు సమస్య అంతా ఆవిడ. అందుకని సమస్య తీరట్లేదమ్మా. నువ్వు ప్రపంచంలో కోర్టులని తిరిగి నీ సమస్య ఎప్పటికి పరిష్కారం అవ్వదు. అది కదా నేను చెప్పింది ఏనండి. నీ చెప్పేది ఏంటి? నేను నీకులా తయారవుతాను. నేను చెప్పింది నువ్వు విన్నావు అనుకో, నువ్వు నాకులాగా తయారవుతావు. మరి ఏం చేద్దాం? సరే చెప్పండి, ఏం చేయాలి? యేసయ్యా, నా జీవితాన్ని బాగు చేసావు. ఆమేన్. యాకోబు అంతా ఆల్రెడీ ప్రేయర్ ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? అసలు ఎందుకు మోకరించాడు ఆయన? ఎందుకని మోకరించాడమ్మా? ఆయన మోకరించడం ఉద్దేశం ఏంటి అసలని? అలా ఎక్కడ చంపేస్తాడని భయమే కదా, అంతేనా? మా అన్న ఎక్కడ చంపేస్తాడన్న భయంతో ఏం చేశాడు? అందరిని పంపించాడు. ఈయన ఒక్క ఆగిపోయి మోకరించి, ప్రభా మా అన్న నుంచి కాపాడు అని ప్రార్థన చేస్తాడని మోకరించాడు. మోకరించక ముందున్న ఆలోచన వేరు, మోకరించక ఆలోచన వేరు. ఎప్పుడైతే మోకరించాడో మైండ్ మారిపోయింది. అందుకే దేవుని సన్నిధికి రావాలంటారు. చాలా మెలుగుగా ఉండి చాలామంది చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఉండి కూడా దేవుని సన్నిధికి వస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైతే నువ్వు మోకరించావో, ఎక్కడ మోకరించావు నువ్వు? భూమి నా పాదపీఠము. ఎప్పుడైతే తండ్రి కాళ్ళ మీద పడ్డావో, ఒక కాలేజ్ తొక్కుతాడు ఆ దేవుడు. ఏమన్నాను? మీ పిల్లలు ఇప్పుడు చిన్నబాబు కింద పడ్డాడు, వెంటనే అలా అమ్మ వచ్చి ఏం చేస్తే ముద్దు పెట్టేసుకుని చక్కగా ఎత్తుకుని పడుకోరా నాన్నని ఒళ్ళు పెట్టుకున్నది కదా. ఎందుకు పడ్డారని చెప్పి ఇంకొక 2 దెబ్బలు వేసిందా? వేస్తారా కదా. ఎప్పుడైతే నువ్వు మోకరించావో, ఎక్కడ మోకరించినావు నువ్వు? భూమి నా పాదపీఠం అనగా దేవుని పాదం మీద పడుతున్నట్టు లెక్క అనమాట. అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. మరి చాలామంది ప్రార్థన చేస్తారు, అబ్బా అంత గొప్ప ప్రార్థన అనుకుంటారు. ప్రభా నేను నీ పాద ధూళి వంటి వాడిని అంటుంటారు. ఎంత రాంగ్ తెలుసు అది. నువ్వు నా సొత్తు అని దేవుడు అంటున్నాడు. ఏమా ఇక్కడ మంచి మంచి ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకున్నవారు, ఎంబీఏలు చేశారు, మంచి మంచి జాబులు చేశారు. ఎప్పుడన్నా సరే మీరు ఒక ₹1,00,000 జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు వెళ్తా రోడ్డు మీద ఒక ₹10 చెప్పులు, ఒక ₹5 చెవులు కొనుక్కుని పెట్టుకుంటారా? ₹1,00,000 ఉద్యోగం చేస్తున్నాడు, ఖచ్చితంగా బ్రాండెడ్ కొనుక్కుంటారు కదా. మంచి బట్టలు కానీ ఏవైనా కూడా బ్రాండెడ్ వేసుకుంటారు. అంటే మీ లెవెల్కి తగ్గట్టు మీ సొత్తు అంటే మీ యొక్క వస్తువులు ఉంటాయి లేదా కదా. అలాగే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు నా సొత్తు. అసలు దేవుడు ఎలా అంటాడు? ఆకాశాన్నే జయంతో కొలిచాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తిమంతుడు. అటువంటి దేవుడు సర్వశక్తిమంతుని బిడ్డ అంటే ఎలాగుంటాడు? రాజుగారు ఎట్టిన ఉంగరం ఎలా ఉంటుంది? నాదైతే పెళ్ళి ఉంగరమే ఇప్పటికీ పెట్టుకుంటున్నాను నేను. కానీ రాజుగారు ఏం చేస్తాడు? అసలు రాజ్యమైన చేతులు ఉన్నప్పుడు ఆయన పెట్టుకున్న ఉంగరం ఎలా ఉంటుంది? ఎంత విలువైంది ఉంటుంది కదా. అలాగా సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డ నువ్వు, దేవుని సొత్తు నువ్వు అయినప్పుడు నువ్వు ఎంత విలువైన వ్యక్తి అసలేని. ఆయన రక్తం పెట్టి ఆయన రక్తం వెలగా చెల్లించాడు నీకు. అంటే నువ్వు అంత విలువైన వ్యక్తి సత్యం తెలుసుకోకుండా పెంట మీద చెత్తని, కుప్పని, ఇట్లాంటి రాంగ్ ప్రేయర్స్ అసలు చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తక్కువ అంచనా వేసుకున్నారో అప్పుడు దొరుకుతారనమాట సైతాన్ గడికి. సైతాన్ గడు అందరి మీద ప్రభావితం చూపలేడు. ఎందుకు తెలుసా? నువ్వు గేట్ ఓపెన్ చేయండి, నువ్వు అవకాశం ఉంది. ఆడు ఎప్పుడు నిన్ను బ్రదర్ చేతబడి శక్తులు పనిచేస్తున్నాయి, నువ్వు పలుకుతున్నావు కదా, నా మీద చేతబడి చేశారు అని నువ్వు పలుకవు కాబట్టి అది నీ మీద పనిచేస్తుంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. ఇలా పలకలు ధైర్యంగాను.
నువ్వు పరిగెడితే కుక్కలు కూడా నీ వెనకాల పడతాయి. నువ్వు నిలబడితే ఏదైనా సరే తోక ముడుచుకుని పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకం ఒక సామెత, ధైర్యమే సాహసం. యేసుప్రభువు కూడా అది చెప్తున్నాడు, ఈ లోకంలో శ్రమలో ఇబ్బందులు వస్తాయి, ధైర్యంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవాను బట్టి ఆనందించుము, సంతోషించుము, ఆయన్ని హృదయవాంఛలన్నీ తీరుస్తాడు. ఎలా ఆనందించాలి, ఎప్పుడు ఆనందించాలి అంటే ఎల్లప్పుడూ ఆనందించాలంట. ఎప్పుడు ఆనందించాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోష హృదయము, చదవరు బైబిల్. సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంది. ఎన్ని తేట మొక్కలు ఉన్నాయి ఇక్కడ, లైట్లు ఆరిపితే కనపడతాయి కదా. ఏమంటారు, రేడియం అని ఉంటుంది, వాచ్లు వేసుకున్నాను చిన్నప్పుడు నేను. అంతే పవర్ పోతుంది కదా ఊర్లోను. పవర్ పోయిన వెంటనే నా వాచ్ వెలిగిది అనమాట. ఎంత మనసు ఎలాగుంటుంది. ఈ వాచ్ నుంచి ఇలాగ వెలుగు వచ్చింది అనమాట. రేడియం వేయించుకుని నేను ఆ లోపల ఉన్న డిస్ప్లేకి. అంతే పవర్ పోయిన వెంటనే ఎంతసేపు వెలుగుతుంది అనుకుంటున్నారు, ఒక 10 seconds 15 seconds ఇది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. చాలామంది విశ్వాసం అలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నంతసేపు ఆ రేడియం లాగా అందరూ విశ్వాసంలో సన్నగిలిపోయిన, కానీ వీళ్ళు మాత్రం బ్రైట్గా కనిపిస్తారు. నెమ్మదిగా ఏమైపోతారు, మళ్ళీని లైట్ అయిపోతారు. లైట్ తీసుకుంటూ ఉంటారు. రోసం వచ్చేద్ది. ఎక్కడి నుంచి ఏమైనా సరే 3:30 ఖచ్చితంగా నేను ప్రేయర్లో ఉంటాను బిగింతారనమాట. నడు మళ్ళీ ఏం చేస్తారు, గర్భిణీ స్త్రీకి ఏం చేస్తారు, డెలివరీ అయిన నడుం గట్టిగా బిగింతారు. బిగించి 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 నెమ్మదిగా ఏం చేస్తారు, రాను రాను లూజ్ చేస్తారు, తర్వాత తీసి పడేస్తారు. సేమ్ మన పట్టుదల అందరూ అంతే. ఆ కొత్తలో ఏం చేస్తారు, టైట్ ఉంటుంది అనమాట, పట్టుదల ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ దేవుడు చెప్తుండే, ఎల్లప్పుడూ ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీరు ఆనందించగలుగుతారా? ఇటువంటి మనసు మీరు కలిగినట్లయితే అద్భుతాల వెంట మీరు పడవలసిన లేదు, మీ వెంట అద్భుతాలు పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నాకు ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నాకు నెంబర్ కొత్తగా వచ్చిందనమాట. చాలా విచిత్రం అనిపించింది నాకు. ఎవరమ్మా నేను అడిగాను. ఇలాగా నేను మీ వాక్యాలు వింటాను, నేను చాలా బలపడుతున్నాను, చాలా దూరం నుంచి ఫోన్ చేస్తున్నాను, నేను ఒక మంచి జాబ్ చేశాను కానీ రిటైర్ అయిపోయాను, కానీ దేవుడు మమ్మల్ని చాలా సమృద్ధిగా దీవించాడు, దేవుని పని చేయాలన్నది ఆశ, చేయలేకపోతున్నాను. మీరు చాలా యవ్వనస్తులు మంచిగా చేస్తున్నారు, దేవుని పని బాగా చేస్తున్నారు, మిమ్మల్ని చూశాక నాకు చాలా నమ్మకం కలిగింది అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, అప్పుడు చక్కటి కుమారుడు ఉన్నారు, చక్కటి స్థితి ఉన్నది, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర పెడతాను, కానీ మళ్ళీ నేను కావాలన్నప్పుడు మీరు ఇస్తారా అన్నది. ఇదేంటిది అసలేని, బ్యాంకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, నా దగ్గర ఉన్నాయంటే మళ్ళీ ఎవరన్నా అడుగుతారు, లేకపోతే తీసేసుకుంటారు అని సరే అన్నమాట. వేసింది. ఎలాగేసింది ఆవిడ అకౌంట్ నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయలేదు, అనామకంగా అనమాట, ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ నుంచి వేసింది. వేసిన తర్వాత నువ్వు ఎవరంటే ఇంకేం చేయలేదు ఆవిడ. వేసింది, ఫోన్ చేసింది, డబ్బులు వచ్చాయా అన్నది. వచ్చాయనన్న. ఎంత వేసింది అనుకున్నారు? 5 లక్షలు వేసింది ఆవిడ. వేసి ఏమన్నదంటే, బాబు నేను ఎప్పుడన్నా అడుగుతాను, అవసరం వచ్చినట్టు ఇప్పుడు అన్నాను. మరి అడిగితే నేను ఎక్కడికి వేయాలి, ఎవరికి వేయాలన్నాను నేను, ఎందుకంటే అకౌంట్ నెంబర్ లేదు, ఏ ఆధారం లేదు. అసలు మీరు నాకు ఎందుకు వేశారంటే, నమ్మకం, మీ మీద నాకు నమ్మకం ఉన్నది అని చెప్పింది ఆవిడ. చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. నేను ఒకటే మాట చెప్పినమ్మా, నువ్వు వేసిన డబ్బులు అలాగే ఉంటాయి, మిడ్నైట్లో ఫోన్ చేసినా కూడా నువ్వు వాటిని పట్టుకెళ్ళిపోవచ్చు, అలాగే ఉంచి నేను అట్లా ఏం ముట్టుకోలేదు ఇప్పటికి. సో మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా మీ డబ్బులు మీకు సేఫ్గా ఉంటాయి. అలా లేదులేండి, పరిచర్యలు వాడండి, ఒకవేళ ఇప్పుడు అవసరం వస్తేని, ఇబ్బంది వస్తేని అని. నాకు అవసరం రాదో, ఇబ్బంది రాదో, ఎందుకంటే నేను నా పని చేయట్లేదు, నేను వ్యాపారం చేయట్లేదు, సర్వశక్తిమంతుడు నేను దేవుని పని చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు సమస్తము కూడాను. ఇంతవరకు నాకు ఏ లోటు రాలేదు, ఇక ముందు కూడా ఎప్పటికీ ఏ లోటు రాదు. ఆమేన్. నేను జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, నేను సమృద్ధిని ప్రకటిస్తూ ఉన్నాను, నేను ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, నేను అభివృద్ధిని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మిమ్మల్ని నమ్మే ఎవరైనా 1000 రూపాయలు మీ దగ్గర పెడతారా? అస్సలా. ఎందుకంటే చాలాసార్లు చాలామంది మీకు చాలా ఇచ్చి ఉంటారు, కానీ మళ్ళీ అలా అడిగినప్పుడు ఎప్పుడు మీరు తిరిగి ఇచ్చి ఉండరు.
అక్కడే మన బ్లెస్సింగ్ అనేటువంటిది దాగి ఉంటుంది ప్రియులరా. ఎందుకంటే ఒక మనిషిని నమ్మలేనప్పుడు దేవుడు నిన్ను నమ్మి ప్రాణం పెట్టాడు. మరి అటువంటి దేవునికి నువ్వు నమ్మకంగా జీవించే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. ఈ మధ్యలో ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆవిడ ఏదో బాధలు ఉంటుంది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చి ఏం చేశాడు, ఎందుకు అలాగ ఉంటావు, నవ్వుతూ ఉండి అంటాడు. అంతే ఒక మాట. మీరు అందరూ చూసే ఉంటారు వీడియో. ఇంకా అంతే, ఇలాగే పెడుతుంది ఆవిడ. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగ పెడుతుంది అనమాట. వంట చేస్తున్నప్పుడు చూస్తాడు, ఇలా పెడుతుంది. చీపిటిని తుడుచుకుంటుంది కదా అని చూస్తాడు, ఇలా నవ్వుతుంది. ఇంకా భోజనం చేస్తాకు వచ్చి ఇలా నవ్వుతుంది. పడుకోవడానికి వస్తే ఇంకెప్పుడు ఇంకా ఆడికి పిచ్చోడైపోతాడు అనమాట. ఆనందం కాదు ఇక్కడ కావాల్సింది మనకి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడం అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా ఆనందించాలి. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా సరే, పౌలు శీలలు చూడండి, ఎంత బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఎలాగ ఆనందిస్తున్నారు? దేవుని స్తుతించడంలో ఆనందిస్తున్నారు, దేవుని మహింపరచడంలో ఆనందిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సెన్స్లో ఉండాలన్నమాట. ఏ సెన్స్లో ఉండాలి? దేవుని సెన్స్లో ఉండాలి. ప్రతి అడుగు, ప్రతి క్షణం కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను, నేను దేవుని కనపరుస్తున్నాను. ఏ క్షణము నేను వృధా చేసుకోను. దినములు చెడ్డవు కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఈ మధ్యన సీరియల్ ఫ్యాషన్ బాగా ఎక్కువైపోయింది కదా. ఒక ఆవిడ మరి ఏం చేస్తుంది, ఆడవాడు కదా, పనులు ఉంటాయి కదా ఇంటి నిండాను, ఎక్కడ సీరియల్ మిస్ అయిపోతుంది అని చెప్పి ఆవిడ ఏం చేసింది అనుకున్నారు? ఇంటి పని అంతా చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కట్టింది ఒక కర్ర. ఇదేంట్రా బాబా కర్రను ఎత్తి మీద ఉందని చూస్తే ఆ కర్రకు ఒక సెల్ ఫోన్ ఇలా పెట్టింది అనమాట. అర్థమైందా మీకు? అంటే ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అక్కడ ఇంకా ఇలాగ ఉంటుంది అనమాట. ముందు ఇంకా పని చేసుకుంటూనే ఉంటుంది, మొత్తం ఆ సెల్ ఫోన్ అందులో ఏది కావాలో అది అదే సీరియల్ ప్లే అవుతుంటుంది అనమాట. వంట చేసినా కూడా అక్కడ చూసుకుంటూ ఉంటుంది. ఈ బాత్రూమ్కి వెళ్ళి ఏ పని చేసుకున్నా కూడా ఆ సెల్ ఫోన్ అలా కళ్ళకి ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. అటువంటి స్టిక్ ఎవరు కనిపెట్టలేదు ఇంకాను. కానీ ఆవిడ మాత్రం మంచిగా కనిపెట్టుకుని ఒక కర్ర ఇలా చెంగు గీసి కట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి దానికి సెల్ ఫోన్ పెట్టుకుంది. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి మొత్తం 24 hours పని చేసుకుంటా దాన్ని చూస్తూ ఉన్నది అనమాట. నవ్వరు మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని యూట్యూబ్లోను. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మరి మనం ఎందుకని అటువంటి అదే ఇక్కడ 1వ కీర్తనలో దేవుడు అది చెప్తున్నాడు అనమాట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. డే అండ్ నైట్. మరి డే అండ్ నైట్ ధ్యానించాలంటే పని పాట మానేసి కూర్చోవడం కాదు. ఆవిడ పని మానేసిందా? వంట మానేసిందా? చీపురెట్టుకోవడం మానేసిందా? అంట్లు తోవడం అన్నీ చేస్తుంది, కానీ ఇది మాత్రం మర్చిపోవట్లేదు. ఇది ఖచ్చితంగా చేస్తుంది, కానీ దీంతో పాటు వంట చేసుకుంటుంది, దీంతో పాటు పని చేసుకుంటుంది. ఏది కూడా మర్చిపోకుండా రెండు కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే నువ్వే పని చేస్తున్నా సరే దేవుని స్తుతిస్తానే ఉండాలి. దేవుని మీద ఉండాలి నీ సెన్స్ అంతా కూడా, దేవుని మీద ఉండాలి నీ మనసు అంతా కూడా, దేవుని మీద ఉండాలి నీ దృష్టి అంతా కూడా. అలా ఎవరైతే దేవుడిని దృష్టిలో పెట్టుకుని, దేవుణ్ణి సెన్స్లో పెట్టుకుని ప్రతి పని దేవుడు చూస్తూ ఉన్నాడో. నా భార్య ఒక మాట చెప్పింది, చాలా భలే మంచిగా అనిపించింది అనమాట. మొన్న ఎందుకు కానీ ఫోన్ చేసింది వాళ్ళ అమ్మోళ్ళకి, ఈ జాకెట్లు కుట్టమని చెప్పి అక్కడ ఎవరికి ఇచ్చిందంట. వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఇదేంటి అమ్మ ఇలా కుట్టారని చెప్పి మా ఆవిడ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ ఏం చేసింది, సరిగ్గా ఆవిడ టైలర్ దగ్గర వెళ్ళి స్పీకర్ పెట్టింది అనమాట. ఇప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి ఆవిడ పొరులుగా తిట్టింది అనుకోండి, అవన్నీ ఎవరంటారు? కానీ దేవుడి దయ వల్ల ఏం చేసింది, అయ్యో ఇది ఎలాగమ్మా, ఇది అలాగ, ఇది ఎలాగ అని చెప్పేసి అన్నీ అన్నాక అప్పుడు చెప్పింది వాళ్ళ అమ్మ, ఇంతగా నేను అది ఆవిడ అని చెప్పేసి. అప్పుడు నా భార్య నాకు మాట ఏం చెప్పిందంటే, మనం ఏదన్నా మాట్లాడుతున్నాము ఒక ఎదుటి వ్యక్తి గురించి అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి వింటున్నాడు అన్న ఉద్దేశంతో మాట్లాడాలంట. అర్థమైందా? మీకు ఎవడో ఒక నష్టం చేశాడు, కానీ ఆడ నష్టం చేశాడని మీరు చెప్తున్నారు, కానీ ఆ మాట ఆడు వింటున్నాడనే ఉద్దేశంతో మీరు మాట్లాడితే ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు? ఇంకా అసలు పొరపాటు రాదు కదా. అలాగ ఆలోచించి మనం ఎప్పుడు కూడాను. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళు వింటలేదు కాబట్టి, ఇదిగో నీకు విషయం చెప్తాను, నాకు ఏం జరిగింది తెలుసా అని వాళ్ళు వింటలేదన్న ఉద్దేశంతో మాట్లాడతాం. కాబట్టి ప్రతిదీ కూడా ఏ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ వ్యక్తిగా నువ్వు ఫోన్ చేసి మాట్లాడతావు అన్నట్టుగా నువ్వు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ఇంకా సమస్య ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా. అసలు పరిష్కారం వెంటనే నీకు దొరికేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం అనమాట. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే దగ్గర అయిపోవాలన్నమాట. ఏమవ్వాలి? చూడండి, ఆదాము గారికి సమస్య వచ్చినట్టు ఏం చేశాడు, రోజు వచ్చేవాడు దేవుడు, పొద్దుటే వచ్చేవాడు అంట. ఆదాము అక్కడ, ఏసయ్య ఇక్కడ, ఆ పక్కన అవ్వమ్మ కూర్చుని మాట్లాడుకునేవారు, ముచ్చటెట్టుకునేవారు.
ముచ్చటన్నంత చేపి ఏమీ లేదు. సడన్గా దేవుడు వద్దుల కంటే యాదాం గారు ఏమైపోయాడంట, చిట్టు చాటుకి వెళ్ళిపోయాడంట, దూరం అయిపోయాడు. దూరం అయ్యకొలది ఏమవుతుందో తెలుసా? సమస్య పెరుగుతుంది. దూరం అయ్యకొలది ఏమవుతుందో తెలుసా? తప్పుపోయిన కుమారుడు తండ్రికి ఏమయ్యాడు? దూరం అయ్యాడు. దూరం అయ్యకొలది ఆకలి పెరిగింది, దూరం అయ్యకొలది ఆర్థిక సమస్యలు పెరిగాయి, దూరం అయ్యకొలది ఒంటరితనం పెరిగింది, అన్నీ పెరిగిపోయాయి. మళ్ళీ అన్నీ ఇప్పుడు పోయంట దగ్గర అయ్యాడు. ఇదే సత్యం అన్నమాట. నీకు సమస్య పెరిగిందంటే దేవునికి దూరం అయ్యావని అర్థం. మరి ఏం చేయాలి బ్రదర్? దగ్గర అయిపోవు. ఇలాంటి ఆన్లైన్ ప్రేయర్లో దగ్గరగా 7-8 గంటలు దేవుని సన్నిధిలో స్తుతించవు. అప్పుడు ఏ పాస్టర్ నీ కోసం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, ఎవరు నేను ఎత్తుమ చేయవలసిన అవసరం లేదు. నువ్వు వచ్చి కూర్చుని దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిపోతేనే అద్భుతాలు నీ వెంట పడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. ప్రతి సమస్య దాని అంతటా అదే పరిష్కరించబడుతూ ఉంటుంటుంది. ఆమేన్, ఆమేన్. కానీ కొన్ని సింపుల్గా చెప్తే అర్థం అవ్వదు. 2017 పెళ్ళి అవ్వలేదు నాకు అప్పటికి, ఇంకాను 15-17 టైంలో ఎక్కడంటే అది ఖైరతాబాద్ దగ్గరలో తాజ్ కృష్ణ డౌన్లో నేను రెంట్ కొంటున్నాం. మొత్తం బాయ్స్ ఒక 5 కలిసి రెంట్కి తీసుకున్నాం అనమాట. నేను ఫిట్నెస్ ట్రైనర్ని కదా. నా ఫ్రెండ్ ఏం చేయడంటే పల్సర్ బండి తీస్తుంటే కాల్ స్కిడ్ అయ్యి కొంచెం పడిపోయాడు. బైక్ పట్టుకున్నాడు అనమాట. ఆ పట్టుకున్న వెంటనే బ్యాక్ ఏమైంది, పట్టింది. పడితే పైకి వచ్చాడు, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాను నేను, ఇలా బోర్లుగా పడుకోవాలి, ఇట్లా కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పాను అనమాట. అన్నీ నేను చేసి చూపించి ఇలా చేస్తే సెట్ అయిపోతుందని చెప్పాను. వినాలా, చెయ్యాలా? మరి నేను డాక్టర్ని కాదు కదా, పక్కనే పడుకుంటాను, రోజును ఒకటే చోట ఉంటాం, ఒకటే తిండి తింటాం. కాబట్టి మనం చెప్పిన మాట ఏంటి, విలువ లేదు. వెంటనే ఏం చేశాడు ఆయన, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అడ్మిషన్ ఫీజు 2000 అన్నారు, కట్టేశాడు. చెక్ చేశారు, ఏమంటారు ఇది, ఎక్స్రే తీయాలని తీయించారు. అన్నీ చేశాక 5000 పైన ఖర్చు అయిందంట. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే చిన్న పేపర్ ఇచ్చారనమాట. పేపర్లో చూస్తే ఏమున్నాయి, అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసే బొమ్మలు ఉన్నాయన్నమాట. నేను ఏవైతే చెప్పానో ఒక్కటి కూడా తప్పకుండా వరుసగా అవే ఇమేజ్లు వేసి ఒక జిరాక్స్ పేపర్ చేతులు ఇట్టారు, రూపాయిది. నా మాట వింటే కనీసం రూపాయి జిరాక్స్ కూడా ఖర్చు అవ్వలేదు కదా. 5500 రూపాయలు ఖర్చు అయ్యాక, మాస్టరు మీరు ఏం చెప్పారు, డాక్టర్ గారు అదే చెప్పారు, మెడిసిన్ లేదు, ఏమీ లేదు, ఇంతకనే ఇవి ఇలా చేసినట్లయితే ఇది సెట్ అవుతుందని చెప్పాడంట. అలాగే మనిషికి సింపుల్గా సొల్యూషన్ చెప్తుంటే ఇష్టపడరు అనమాట. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. 40 రోజులు ఉపవాసం ఉంటారు, ఖచ్చితంగా ఉంటారన్నమాట. నువ్వు ఈ యొక్క 2-3 సంవత్సరాలు అసలు నువ్వు చికెన్ తినొద్దు, అసలు నాన్ వెజ్ ముట్టుకోవద్దు అంటే ఖచ్చితంగా చేస్తారు. అంతేగాని ఏమీ లేదమ్మా, వేసి అన్నీ చేసేసాడు, నువ్వు హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, నీ సమస్యలన్నీ పోతాయి. ఏం సంతోషం, ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటేనే సంతోషంగా ఉండమంటావేంటి? అదే మరి అక్కడే ఉంది నీ యొక్క సూత్రం అంతా కూడా. నీ సమస్య పరిష్కారం అక్కడే ఉందన్నమాట. ఇప్పుడు 1 కోటి రూపాయలు మీ చేతిలో పెట్టాను, కానీ మీరు ఏం చేస్తారు, హృదయం అంతా వేదన బాధతో నింపబడి కళ్ళ నిండా కన్నీళ్ళతో నువ్వు ఉన్నావు. 1 కోటి రూపాయలు ఇట్టినా కూడా కళ్ళు అన్నపడతాయా? బ్లర్ అయిపోతుంది. ఎందుకంటే దుఃఖంతో నీ కళ్ళు కన్నీళ్ళతో కారుతూ ఉన్నది కాబట్టి నీ చేతిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు చూడలేవు, అనిపించలేవు. మరి ఎప్పుడు కనిపిస్తుంది, నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, వెంటనే ఏమవుతుంది, 1 కోటి రూపాయలు 10 కోట్లకు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ప్రియులరా కడు పేదరికాన్ని నేను అనుభవించాను, భయంకరమైన సమస్యలు కూడా నేను వెళ్ళాను, కానీ ఎప్పుడు నా తల్లిదండ్రులు నేను దూషించలేదు. 10th క్లాస్ అయ్యాక నా పేరెంట్స్ ఎప్పుడు కూడా అదేమంటారు కాలేజ్ ఫీజు కడతాక వాళ్ళకి సామర్థ్యం లేదు, నాకు ఒక డ్రెస్ కొనే సామర్థ్యం లేదు. అలాగని చెప్పి నేను చదవటం మానేసేయలేదు, చక్కగా చదువుకున్నాను BSc BD వరకు. కానీ 10th క్లాస్ తర్వాత ₹1 మా పేరెంట్స్ని అడగలేదు నేను. మాకు తాతయ్యలు అమ్మమ్మలు అంటే సమ్మర్ హాలిడేస్ అంటే ఏం తెలియదు అనమాట. హాలిడే వచ్చిందంటే పొలం పని చేసుకోవటం, ప్రతి రూపాయి దాచుకోవటం, ఓహో ఈ బుక్స్ కొనుక్కోవాలి, ఈ ఫీజులు కట్టాలని చెప్పి ఆ డబ్బులన్నీ ట్యూషన్ చెప్పి అవి చెప్పి ఇలా చెప్పి లేచినప్పటి నుంచి లేచిందే పరిగెనట్లుగా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి క్షణము గుర్రంలా పరిగెడతాను ఉండేటువంటి వాడిని, నేను కష్టపడతాను ఉండేటువంటి వాడిని. దేవుని మహాకృపను బట్టి ప్రతి దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను చేయనిదంతా కూడా సఫలమవుతుంది. హల్లెలూయా. చిన్నతనంలో నాకు ఏంటంటే ఆ బైబిల్లో ఒక అధ్యాయం తీసుకోవడం, ఎవరొకరు కనపడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి చదివేసేసి ఏం చెప్పి కూడా తెలిసేది కాదు, కానీ చెప్పేసి అనమాట, ఏసై మంచివాడు గొప్పవాడు అని చెప్పేసి వచ్చేసేయటం అనమాట. ఆ చిన్న మనసుని దేవుడు చూశాడు, ఈరోజున గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, నా నామను బట్టి చూపిన ప్రేమ మార్చడానికి నేను అన్యాయస్తులైన దేవుడిని కాదు, న్యాయస్తులైన దేవుడిని, నేను న్యాయం చేసేవాడిని, గొప్ప చేసేవాడిని. అసలు నేను ఎవరిని?
ఇదే హైదరాబాద్లో 200 రూపాయలతోటి దిక్కుతోసిన స్థితిలో దిగి ఎవరన్నా కొంచెం దారి చూపితే బాగుండు, ఏ బస్సు ఎక్కాలో 10H అంటారు, అదంటారు ఇది అంటారు. ఈ బస్సు ఎక్కడ దిగుతుందో, ఎక్కడెక్కాలో, ఎలాగెక్కాలో, పైకి హైదరాబాద్లో బస్సులు ఏమి ఆగి కాదు, దిగేటప్పుడు ఆగో ఎక్కేటప్పుడు ఆగో అనమాట, రన్నింగ్లో ఎక్కాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఓసారి బస్సు దిగితే, వెళ్తున్న బస్సు ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు దొలుకుంటే వెళ్ళనమాట రోడ్డు మీద. ఇంత గందరగోళం ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు, ఆయన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని హల్లెలూయా నిషేధించబడిన రాయి మూలక తలరాయిగా చేస్తాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల నీకు ఆశ ఉన్నదో, ఆసక్తి ఉన్నదో, దేవుని పట్ల నీకు నిజాయితీగా జీవించాలనేటువంటి మరి ఒక ధ్యాస నీకు ఉన్నట్లయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఆమెన్, ఆమెన్. నా ఆశ అంటే చర్చికి వెళ్ళాలి, ఏదో మూల కూర్చోవాలి, చక్కగా మరి ఆ వాక్యాన్ని వినేసేసి వచ్చేసి అదే ఆశతో ఉండేటువంటి వాడిని. ఎప్పుడు స్టేజ్లు ఎక్కాలి, వాక్యాలు చెప్పాలి, అనేక మంది నడిపించాలి, ఇటువంటి ఆశ ఉండేటువంటిది కాదు. కానీ చిన్నప్పుడు మాత్రం ఇలాగ ఒక పెద్ద ఫోటో తీసుకుని అనేక మందిలో వాక్యాలు చెప్తున్నట్టు ఇది ఒక ఇమాజినేషన్ పెట్టుకున్నాను, కానీ అలా జరుగుతుంది అనేటువంటి విధానం నాకు లేదు. ఎందుకంటే అది ఆ ఆలోచన కలిగిన తర్వాత అంతా నా స్టడీస్, నేను నా జీవితం ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. మన ప్రభు అంట హృదయ అంతరంగాలను పరిశీలన చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నేర్చుకున్నాను, సంతోషంగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పేదరికం ఉన్నా, ఎంత గడ్డు సమస్యలు నీకు ఎదురైనా సంతోషంగా ఉండాలి. సినిమా డైలాగ్స్ అయితే బాగా గుర్తుంటాయి అనమాట. నా ముఖం మీద చిరునవ్వు పోదు అంతే, దాన్ని మరి పెట్టేసేసి మ్యూజిక్ పెట్టేసేస్తే మనకు వెంట్రుకలు లేసిపోతుంటాయి అనమాట. దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు అలాగా. నీకు ఎన్ని సమస్యలు ఇచ్చినా, ఎన్ని బంధకాలను బంధించినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా కానీ నా నోట స్తుతి ఆగదు, ఇది నువ్వు చెప్పాలి. పాడతామన్నా, నేను స్తుతింతను ఆపను అంతే, ఆపేస్తారు. పాట అయిపోయినట్టు ఆపేస్తారు అంతే. కానీ పాట మాత్రం నేను స్తుతిస్తానే ఉంటాను. నేను మట్టిలో చేరే వరకు ఎందుకు, ఆల్రెడీ ముగిసే వరకు అంతే, మంచం ఎక్కుతానికి అంతే, అంత మాయ. పాట చూస్తే మట్టిలో చేరేదాకా ఉంటుంది, మన ప్రవర్తన చూస్తే తెల్లవారేదాకా కూడా ఉండదు అనమాట. అందుకనే దేవుడు అంటూ ఉంటాడనమాట, మీరు పెదాలతో మాత్రమే నన్ను స్తుతిస్తున్నారు కానీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. జాన్ వెస్లీ గారి తల్లి మీకు తెలిసే ఉంటుంది, సుసన్న వెస్లీ గారు. ఆలో చాలామంది పిల్లలంట. తల్లి ఏం చేస్తుందంటే ఒక్కొక్క పిల్లడి కోసం ఒక అరగంట ప్రార్థన చేస్తే తెల్లవారిపోయిందంట. చాలా పేదరికం, చాలా భయంకర పరిస్థితి. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధా అవ్వదు ప్రియులారా. రోజులు గడిచాయి, ఊహించని రీతిలో మరో దేశాలకి ప్రపంచాలు ఈరోజు కూడా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఏంటి కారణం అంటారు? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. అలాగే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రార్థన అవ్వచ్చు, మీరు సన్నిధిలో ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి ఈ యొక్క మరి ఇదంతా కూడా వృధా కాదు. ఒకానొక రోజున దీని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, నా పేరట వచ్చి వరకు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు అంటున్నాడు. గ్లాస్ మంచినీళ్ళు, ఒక పళ్ళెముడి నీళ్ళు, ఒక గుక్కడి నీళ్ళు, దానికి ఒక ఫలితం ఖచ్చితంగా మీరు కోల్పోరు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా ఆసక్తిగా ఈ యొక్క వాక్యం వింటున్నారు చాలామంది, చాలా దూరాల నుంచి వింటూ ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఏంటంటే, దేవుని నామం మహింపరచబడాలి. ఏ విధంగానంటే నువ్వు వర్ధిల్లుచు ఉండాలి, నువ్వు ఆశీర్వించబడుతూ ఉండాలి. ఎప్పుడు అదే స్థితిలో, అదే జీవితం, అదే విధంగా ఉండటం దేవుని ఉద్దేశం కాదు. నేను గతంలో సూట్లు వేసుకోలేదు ఎప్పుడు కూడా. నా పెళ్లి సూట్ ఒకటే ఉండేది, దగ్గరగా 17 ఇదంతా 2026 అంటే ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు నేను ఒకటే సూట్ వేసుకున్నాను. కానీ ఇప్పుడైతే ఈ యొక్క ఎవరో అని మెసేజ్ పెట్టాడు ఒక ఆయన, షూట్ లేకపోతే వాక్యం చెప్పవా నువ్వు, వేసుకుని చూడండి వచ్చి ఇక్కడికి వచ్చి సూట్ వేసుకుని 3 గంటలు నిలబడమనండి ఎలా ఉంటుందో అని. చేసేవాళ్ళకి తెలుస్తుంది అదేంటి అన్నది, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా విమర్శిస్తూ ఉంటుంటారు, చాలా ఈజీగా మాట్లాడుతుంటుంటారు. మోసేవాడికి తెలుస్తుందంట కావిడి బరువేంటోను, చూసేవాడికి ఉంటుంది ఎందుకంటే అంత అలా వంగిపోతున్నాడు ఎందుకని, అది నువ్వు మోస్తే తెలుస్తుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. మీరేమి చేసినను ప్రభు నామ మహిమార్థంగా చేయాలంట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏటీఎం దగ్గరకు ఒక వ్యాన్ వస్తుంది, రోడ్డు మీద వెళ్ళే వ్యాన్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి కానీ దానికి చాలా సెపరేట్గా ఉంటుంది. ఎందుకని అంటారు? ఎందుకని? ఏటీఎం దగ్గర ఒక వ్యాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏటీఎం దగ్గరికి? మనీ పెడతాకి.
అన్ని వ్యాన్లకి నెట్ ఉండదు, దానికి సెపరేట్ నెట్ ఉంటుంది. దాంట్లో గన్మెన్ ఉంటాడు. చూసారా ఎంత సెక్యూరిటీగా వస్తుంది. ఎందుకని అనుకుంటున్నారు? అందులో విలువైన డబ్బు ఉన్నది కాబట్టి. మరి ఇప్పుడు నేను ఇక్కడికి ఎలాగొచ్చాను? ఇక్కడికి దేవుని వాక్యాన్ని మోసుకుని తీసుకుని వచ్చాను. అన్నిటికంటే విలువైంది ఏంటది? దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎలా రావాలి? మనం ఆర్డినరీగా రావాలా? ఎంత పవర్ఫుల్గా రావాలి? ఎంత పకడ్బందీగా రావాలి? ఈ విషయం తెలియక చాలామంది చాలా విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే నీ ఆలోచన చెప్పినే, నీ యొక్క నమ్మిక చెప్పినే నీ స్థితి ఉంటుందంట. ఈరోజు చాలామంది చూడండి, విమర్శించే వాళ్ళు ఎప్పుడన్నా గొప్ప వాళ్ళు అయినట్టు ఎక్కడన్నా చూసారు మీరు? ఇంపాసిబుల్. ఎప్పుడు గొప్ప అది విమర్శ అనేటువంటిది ఏంటంటే అసూయతో వస్తుంది అనమాట. మీరు యూట్యూబ్ లాట్లో చూడవచ్చు, విమర్శించే సేవకులు కూడా చాలామంది ఉంటారు. ఎప్పుడు అదే లెవెల్ ఉంటారు వాళ్ళు, అదే స్థితిలో ఉంటారు వాళ్ళు. కానీ విమర్శించబడేటువంటి సేవకులు చూడండి, దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంటారు, దినదినం ఆశ్రయించబడుతూ ఉంటుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఉద్దేశం నీవు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమేన్. నీ సరిహద్దులు విశాలపరచబడాలి. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఊహించని రీతిలో నువ్వు విస్తరించబడి ఫలించి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈ తప్పులు వెతుకే వాళ్ళు అంతా ఏం చేస్తారంటే అక్కడే కూర్చుంటుంటారు, అదే పనిలో ఉంటుంటారు. ఎందుకంటే అది గొప్ప పని కాదు కదా. నువ్వు గొప్పడు అవ్వాలంటే ఏం చేయాలి? మొదటి సమయంలో 2:30 పట్టుకోవాలన్నమాట. ఏముంది అక్కడ? నన్ను కనపరచు వారు నేను ఎదుటి వాళ్ళు విమర్శించేవాడిని, అంతే కదా. విమర్శించబడతారు అలా ఇప్పటికే నేను. కాబట్టి అది ఎందుకని మరి ఆ మార్గం ఎంచుకున్నారో నాకు తెలియదు, కానీ చక్కటి మార్గం, సింపుల్. దేవుని కనపరచడం ఎంత గొప్ప మార్గం, ఎంత గొప్ప విషయం. ఎవరికీ బాధ ఉండదు, ఎవరు పట్టించుకోరు అసలేని కదా. ఏసే గొప్ప, ఎవడు పట్టించుకోడు. ఏసే పట్టించుకుంటాను నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడ పట్టించుకోడు మనకెందుకు? ఏసే పట్టించుకున్నవాడే నువ్వు ఎక్కడ ఉంటావు. ఈరోజు నేను ఇక్కడ ఉంటా కారణం ఏంటంటే ఏసైనా పట్టించుకున్నాడు కాబట్టే. హల్లెలూయా. ఏసైనాను హెచ్చించాడు కాబట్టే, ఏసైనాను తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఏ మనిషి వల్ల, ఎవరి సహాయం వల్ల మనం ఇంతవరకు రాలేం. ఏసయ్య తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను చెప్పేది ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఎల్లప్పుడూ ఆనందించండి, సంతోషించండి, యెహోవాను బట్టి సంతోషించండి, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. అందరు లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.